లో యుద్ధం ముదురుతోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. నెతన్యాహు ఆఫీస్పై మిసైళ్ల దాడికి పాల్పడిన క్రమం, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ నివాసంపై కూడా అటాక్కి పాల్పడింది. నెతన్యాహు ఆఫీస్పై దాడికి పాల్పడినట్టుగా ప్రకటించింది ఐఆర్జీసీ. సౌత్ ఇజ్రాయెల్లోని బెయిర్షెబా సిటీపై మిసైళ్లతో విరుచుకుపడింది ఇరాన్. ఇజ్రాయెల్ టార్గెట్గా హెజ్బుల్లా దాడులకు పాల్పడింది. హైఫా సిటీ టార్గెట్గా మిసైల్స్, డ్రోన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ను దిగ్బంధానికి గురి చేసేలా ప్రయత్నం చేద్దాం అనుకుంటోంది ఇరాన్. బట్ అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఇప్పుడు హెజ్బుల్లా రంగంలోకి దిగడానికి ప్రధానమైన కారణం ఉందనుకోవాలి. ఎందుకంటే హెజ్బుల్లా అంటే లెబనాన్ నుంచి ప్రధానంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ దేశ ప్రధాని కూడా రియాక్ట్ అయ్యారు. హెజ్బుల్లా ఆపరేషన్స్ని మేము నిలువరిస్తాం, హెజ్బుల్లాను పూర్తిగా మేము అణగదొక్కుతాం, లేకపోతే పూర్తిగా మేము దాన్ని బ్యాన్ చేస్తామని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆ దేశ ప్రధాని, లెబనాన్ ప్రధాని. కానీ రంగంలోకి హెజ్బుల్లా దిగడంతో ఇప్పుడు ఇటువైపుగా దాడులు జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, గాజాకి సంబంధించి మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి పాసిబుల్ ఒకసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మ్యాప్ చుట్టూతో మీకు అప్పుడు అర్థమవుతుంది ఇజ్రాయెల్ టార్గెట్గా ఎలా ముందుకు వెళ్తున్నాయి అనేది. మిడిల్ ఈస్ట్లో వారు ముదురుతోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. ఇటు నెతన్యాహు ఆఫీస్పై కూడా మిసైళ్ల దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ నివాసంపై కూడా అటాక్కి పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. నెతన్యాహు ఆఫీస్పై దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. సౌత్ ఇజ్రాయెల్లోని బెయిర్షెబా సిటీపై మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఇజ్రాయెల్ టార్గెట్గా హెజ్బుల్లా దాడులకు పాల్పడుతోంది. సో ఇంట్రెస్టింగ్గా ఉందనుకోవాలి. ఎందుకంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, హమాస్ ఎక్కడ మాట వినిపించట్లేదు, హెజ్బుల్లా సైలెంట్గా ఉంది, హౌతీలు అంటే యెమెన్లో ఉన్న హౌతీలు మాట్లాడట్లేదు. ఏం జరుగుతోంది, వీళ్ళు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఎందుకంటే ఇక్కడ హెజ్బుల్లా గురించి మాట్లాడుకున్న సందర్భంలో కీలకమైన కమాండర్స్ వాళ్ళు ఒకరొకరు మరణించిన తర్వాత పరిస్థితులు అక్కడ మరీ క్షీణించకపోయాయని చెప్పుకోవాలి. రోజు రోజుకి క్షీణించకపోతున్న పరిస్థితి. హసన్ నస్రల్లా కావచ్చు, దాంతోపాటు యాసిర్, వీళ్ళందరూ మరణించిన తర్వాత రోజు రోజుకి అక్కడ పరిస్థితులు మరింత డౌన్ఫాల్ అయిపోతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా రోజు రోజుకి ఇంకా కీలకంగా మారాల్సిన చోట కనీసం సత్తా చూపించలేకపోతున్నాయని చెప్పి మాట్లాడుకున్న సందర్భం గత కొన్ని రోజులుగా జరుగుతోంది ఇదే. అప్పుడే అటువంటి సందర్భంలోనే ఇప్పుడు హెజ్బుల్లా ఏం చేయబోతోంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ రైస్ అయ్యింది. ఎందుకంటే ఇరాన్ ప్రాక్సీస్గా మాట్లాడుకుంటుంటారు. ఏది, హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, ఈ మూడు ప్రాంతాల్లో కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ కీలకమైన దాడులకు పాల్పడుతోంది. బట్ రిమెంబర్, ఇరాన్ ఏకంగా 1500 కిలోమీటర్లో 1600 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది ఇరాన్కి, ఇజ్రాయెల్కి. అంత దూరం ఎలా కొట్టగలుగుతోంది? ఇక్కడే కిట్టుకుంది. ఇక్కడ హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఇక్కడ వాడుతూ ఉంటుంది అనేది వినిపించమాట ఇజ్రాయెల్ని టార్గెట్ చేసేందుకు. ఈ నేపథ్యంలోనే దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. מה שפה הולך מטורף. תראה את הרחוב, רכבים שרופים, దగ్గర ఉరియా ఉరి ఉరి చెప్పు ఉరియా దగ్గర ఉరియా ఉరి ఉరి చెప్పు ఉరియా దగ్గర ఉరియా ఉరి ఉరి చెప్పు ఉరియా దగ్గర ఉరియా ఉరి ఉరి చెప్పు
ఉరియా దగ్గర ఉరియా דברים שרופים. הבניין פה התפרק. וואי וואי וואי, מה שפה הולך. מטורף. תראה את הרחוב. דברים שרופים. הבניין פה התפרק. וואי וואי וואי, מה שפה הולך. מטורף. תראה את הרחוב. דברים שרופים. הבניין פה התפרק. וואי וואי וואי, מה שפה הולך. מטורף. תראה את הרחוב. דברים שרופים. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇజ్రాయెల్పై వైమానిక దాడులకు ఇరాన్ పాల్పడుతూ ఉంటే ఇరాన్ ప్రతిదాడులుగా ఇజ్రాయెల్ మీద కూడా ఇప్పటికే భీకర యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇరాన్ను ఇటు లెబనాన్ నుంచి టార్గెట్ చేస్తోంది. మీకు గుర్తుంటే కనుక యుద్ధం అంటే ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యి కొద్ది రోజుల ముందు లేకపోతే కొద్ది గంటల ముందు లెబనాన్లోని హెజ్బుల్లాను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. అయితే ప్రెసెంట్ హెజ్బుల్లా ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. హసన్ నస్రల్లా లాంటి కీలకమైన వ్యక్తులు మరణించున్నారు. దాంతోపాటు ఇంకొంతమంది కీలక వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే నబిల్ కౌక్ కీలకమైన వ్యక్తి, హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ మరణించిన తర్వాత వీళ్ళందరూ కూడా 2024, 2027 ఆ సందర్భంలో మరణించారు. 2024 సెప్టెంబర్ 27, 28 ఆ టైంలో హెజ్బుల్లా సుప్రీం లీడర్గా ఉన్నాడు ఏకంగా హసన్ నస్రల్లా. బీరూట్లోనే హెజ్బుల్లా ప్రధాన కార్యాలయం ఉండింది కదా. అప్పుడు అండర్ గ్రౌండ్ బంకర్పై ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబ్స్ని ఉపయోగించి చంపేసింది. ఆ తర్వాత ఇబ్రహీం అఖిల్, ఇంకా మాట్లాడుకుంటే ఫవాద్ షుకుర్, అలాగే విసామ్ అల్ తావిల్ ఇలాంటి కీలకమైన వ్యక్తులందరూ మరణించిన తర్వాత ఇప్పుడు హెజ్బుల్లాను లీడ్ చేయడం జరుగుతోంది షేక్ నయీం ఖాసిం. మాజీ చీఫ్ హసన్ నస్రల్లా వారసుడిగా భావించారు అతను కానప్పుడే. ఎప్పుడైతే హసన్ నస్రల్లా మరణించారో మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అలాగే అతను వారసుడిగా భావించిన షయీం సఫుద్దీన్ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారో ఆ తర్వాత 2024 అక్టోబర్లో హెజ్బుల్లా షురా కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు నయీం ఖాసింను కొత్త సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం నయీం ఖాసిం హెజ్బుల్లా వ్యవస్థాపకుడిగా ఉన్నప్పటికీ కూడా మిలిటరీ ఆపరేషన్స్ని చాలా వేగంగా నడిపిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. అక్కడ హెజ్బుల్లా సైనిక కార్యకలాపాలను జిహాద్ కౌన్సిల్ అంటారట, పర్యవేక్షిస్తూ ఉంటుందట. అయితే ఫవాద్ షుకుర్, ఇబ్రహీం అఖిల్ లాంటి టాప్ మిలిటరీ కమాండర్స్ చనిపోవడంతో మిలిటరీ ఆపరేషన్స్ గ్రౌండ్ లెవెల్లో ఎవరు నడిపిస్తున్నారనేది హెజ్బుల్లా చాలా రహస్యంగా ఉంచుతోంది. బట్ వినిపిస్తున్న పేరు మాత్రం ఇటు ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. నయీం ఖాసిం కొత్త కమాండర్లు యుద్ధ వ్యూహాలను అమలు చేస్తున్నారనేది వినిపిస్తున్నమాట. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే నయీం ఖాసిం ప్రస్తుతం ఇజ్రాయెల్లో హిట్ లిస్ట్లో ఉన్నాడు. అయితే భద్రతా కారణాల రీత్యా రహస్య ప్రదేశాల్లో ఉన్నాడా లేకపోతే ఇరాన్ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడా అనేది ఇంకా క్లియర్గా లేదు, క్లారిటీ లేదు. అయితే హెజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిం నియామకం గురించి కావచ్చు లేకపోతే నేపథ్యం గురించి కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఎవరు కన్ఫర్మేషన్ అంత వేగంగా ఇవ్వరు, ఎందుకంటే హెజ్బుల్లా ఇరాన్ ప్రాక్సీగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి. అటువంటి ఇరాన్ ప్రాక్సీగా మాట్లాడుకుంటున్న హెజ్బుల్లా ఈరోజు మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తోంది. సో ఇప్పుడు ముప్పేట దాడి ఎదుర్కొంటోందని చెప్పుకోవాలి ఇజ్రాయెల్. ఇటు ఇరాన్ నుంచి ఎదుర్కొంటోంది, దాంతోపాటు హెజ్బుల్లా నుంచి, హమాస్ నుంచి. ప్రస్తుతం హమాస్ దాదాపుగా వీక్ అయిపోయింది, 90% అప్పుడే తుడిచిపెట్టుకుపోయిందని చెప్పి మాట వినిపించినప్పటికీ కాస్త కోస్త ఇంకా బతికే ఉంది, ఇక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. కాబట్టి హమాస్ నుంచి ఆ పెరుగులాట ఉంటుంది ఇజ్రాయెల్కి. ఇప్పుడు లెబనాన్ నుంచి హెజ్బుల్లా కూడా దాడులు చేస్తూ ఉండడంతో ఊపిరానంత పని అవుతోంది. ఎందుకంటే టెహ్రాన్ మీద ఇరాన్ తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది అక్కడ. బట్ అటువంటి సందర్భంలో ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని ఎలా కొట్టగలిగింది? అఫ్కోర్స్ అప్పటికి మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్ సిస్టమ్, ఖైదర్ లాంటి మిజైల్ సిస్టమ్ వాళ్ళు ఉపయోగించడం జరిగింది ఇజ్రాయెల్ మీద.
అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంగేజ్ చేసేందుకు హెజ్బుల్లాను కూడా ఉపయోగించుకుంది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంకోవైపు యమన్లో ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉంటుంది, ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నప్పటికీ కూడా అక్కడ సైన్యం ఒకటే ఉంటుంది, మేము ఆ ప్రాణాలైనా పరంగా పెట్టి మా ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి. కొన్ని వేల సంఖ్యలో భారతీయులు అక్కడ ఉన్నారు, వేల సంఖ్యలో కూడా కాదు, లక్షల సంఖ్యలో అనుకోవాలి ఇజ్రాయెల్లో భారతీయుల సంఖ్య. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఇరాన్ గట్టిగానే పట్టుబడుతోంది. బట్ ఈరోజు రాత్రికి అమెరికా జరిపే ఆపరేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అమెరికా కనుక మళ్ళీ ఇరాన్ మీద భారీ స్థాయిలో ఆపరేషన్ జరిపితే, ఎవరైనా టాప్ కమాండర్స్ కనుక మరణిస్తే అప్పుడు కాస్త ఇరాన్ వీకెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఐఆర్జీసీ ఏమంటుంది, ఎంతమంది చనిపోయినా ఎంతమంది వెళ్ళిపోయినా ఉన్నవాళ్ళ పోరాడతాం, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మేము పోరాడతాం, మా మిజైల్ వర్షం కురుస్తూనే ఉంటుందంటూ కూడా ఐఆర్జీసీ చెప్పుకొస్తోంది. కొద్దిసేపు క్రితం వీడియో రిలీజ్ చేస్తుంది, మా దగ్గర ఉన్న మిసైల్ పవర్ని చూసారని చెప్పి డ్రోన్ సిస్టమ్ని చూపిస్తూ రిలీజ్ చేస్తుంది. సో అటువంటి క్రమంలో ఇప్పుడు కీలకమైన డెసిషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ వర్షాన్ని కురిపిస్తుంది, బెరాజ్ ఆఫ్ మిసైల్స్ అంటూ ఉంటాం. బట్ మిసైల్స్ కురిపిస్తే ఓకే, బట్ లెబనాన్ నుంచి హెజ్బుల్లా కూడా దాడులు చేస్తే కనుక పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అదే జరుగుతోంది. మరి ఇటువంటి తరుణాల్లో ఇరాన్ తను కాపాడుకుంటూ ఎలా దాడి చేయగలదని ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ చూద్దాం. ఉరియా దగ్గర ఉరియా ఉరియా ఉరి ఉరి చెప్పు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హెజ్బుల్లా కూడా ఇప్పుడు టార్గెట్ ప్రారంభించింది, ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం. ఈ క్రమంలో లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ కూడా దాడులు ప్రారంభించింది. ఆ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ లేటెస్ట్గా ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఆ ఎయిర్ స్ట్రైక్స్లో హెజ్బుల్లాకు చెందిన కీలక నేత మృతి చెందని చెప్పి సౌదీ వార్తా సంస్థలు చెబుతూ ఉన్నాయి. అయితే సౌత్ లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలు ఉన్నాయి. అక్కడ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వైమానిక దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో లెబనాన్ పార్లమెంట్లోని హెజ్బుల్లా బ్లాక్ అధిపతి మహమ్మద్ రాద్ మృతి చెందారనేది వినిపిస్తున్నమాట. అయితే ఇదే హెజ్బుల్లాకు సంబంధించి ఇంకొక ఉన్నతాధికారి కూడా మరణించారు తమ దాడుల్లో అంటూ కూడా ఐడిఎఫ్ చెబుతోంది. డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా బయటికి రావాల్సింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడ్డారని చెప్పి లెబనాన్ చెప్పుకొస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు, హెజ్బుల్లా నేతలు లెబనాన్ రక్షణ కంటే ఇరాన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నార్థన్ కమాండ్ చీఫ్ రఫీ హెచ్చరించారు. ఈయన మొదట హెజ్బుల్లా తమపై రాకెట్లు విసిరింది, లేకపోతే రాకెట్ దాడికి పాల్పడింది, దాంతో మేము ప్రతిదాడి చేస్తున్నామని చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు కామ్గా ఉంటే బెటర్. మేము దాడి చేస్తాం, మీరు దాడి చేస్తారు, మేము దాడి చేస్తాం, చెల్లుకు చెల్లైపోయింది. మళ్ళీ మీరు దాడి చేస్తే, తిరిగి దాడి చేస్తే అడ్డుకోవడం మాత్రమే కాదు, తిరిగి లెబనాన్లోని వాళ్ళ మౌలిక సదుపాయాలు, కీలక నేతల కార్యాలయాలపై దాడులు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. మరిన్ని దాడులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మేము మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి దక్షిణ లెబనాన్ అంటే సౌత్ లెబనాన్లో ఉన్న ఆ గ్రామాల ప్రజలు ఖాళీ చేయండి, మీరు సేఫ్ లొకేషన్స్కి వెళ్ళిపోనంటూ కూడా ఐడిఎఫ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. דירקט הרחוב. דברים שרופים. הבניין פה התפרק. וואי וואי וואי, מה שפה הולך. מטורף. דירקט הרחוב.
ఉరియా దగ్గర ఉరియా రైట్, ఒక్కసారి ఇజ్రాయెల్ ఉరియా ఉరి ఉరి రైట్, ఇజ్రాయెల్పై అమెరికా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ గారిపై సంయుక్తంగా దాడి చేస్తున్న క్రమంలో ఇరాన్ ఇప్పుడు హెజ్బుల్లా అలాగే హమాస్ను ఉపయోగించి ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడుతున్నది వినిపిస్తున్నమాట. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్లో పరిస్థితి ఏంటి, ఎటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ నుంచి మనతో పాటు అఖిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అఖిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అఖిల్, హలో అండి. అఖిల్, నా మాట వినిపిస్తోందా అండి? హలో అఖిల్, నా మాట వినిపిస్తోందండి? రైట్, మరి కాసేపట్లో అఖిల్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బహుశా అక్కడ కాస్త ఈ బాంబింగ్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, అది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. త్వరగా అఖిల్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బట్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీస్ పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద దాడికి పాల్పడినట్టుగా ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. ఈ దాడిలో ప్రస్తుతం ఆ దేశ ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోగ్యం ఎలా ఉందో, అతగారి పరిస్థితి ఏంటో మాకు తెలియదని చెప్పి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ని ఇక్కడ కోట్ చేయడం జరిగింది ఐఆర్జీసీ. అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. టెహరాన్పై ఇప్పటికే బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో మేము కూడా ప్రతిదాడి చేస్తామంటూ గట్టిగానే ధీటైన జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు హెజ్బుల్లాని రంగంలోకి దించింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఇంతవరకు చాలా కామ్గా కనిపించిన హెజ్బుల్లా, హమాస్ హెజ్బుల్లా లెబనాన్లో ఉంటుంది. ఈ లెబనాన్ ఎక్కడ ఉంటుందంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి పైన ఉంటుంది. సో అక్కడి నుంచి వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు కాస్త ఇంటెన్సిఫై అయిందని చెప్పుకోవాలి లెబనాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. ఎందుకంటే ఇక్కడ కూడా హెజ్బుల్లా అంటే వీళ్ళ మద్దతుదారులు, ఇరాన్ మద్దతుదారులు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా. సో ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద దాడిని తీవ్రతరం చేయడం జరుగుతోంది. హైఫా కావచ్చు, లేకపోతే ఈ కీలకంగా మాట్లాడుకునే కొన్ని ప్రాంతాలు, ఈ వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతాల మీద కూడా దాడి చేసే అవకాశం ఉందంటే యాజ్ ఆఫ్ నౌ అంతగా ఉండకపోవచ్చు. బట్ జెరూసలేం మీద దాడి చేసే అవకాశం, జెరూసలేం మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ జోర్దాన్ మీద దాడులు చేసే అవకాశం దాదాపుగా లేదని చెప్పుకోవచ్చు. జోర్దాన్ నుంచి అమెరికా దాడులు చేస్తోంది. దాంతోపాటు బీరూట్లో కూడా కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అక్కడ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. דירקט הרחוב, רכבים שרופים. రైట్, నేరుగా ఇజ్రాయెల్ వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మనతో పాటు ఇజ్రాయెల్ నుంచి అఖిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హలో అఖిల్. నా మాట వినిపిస్తోందా అండి? అఖిల్, నా మాట వినిపిస్తోందండి? మీ వాయిస్ సరిగ్గా వస్తలేదండి నాకు. ఓకే, ఇప్పుడు ఓకేనా అండి అఖిల్ గారు? చెప్పండి. ఎలా ఉంది ప్రెసెంట్ ఇజ్రాయెల్ అండి? ఇప్పుడే లేటెస్ట్గా అటాక్స్ జరిగాయి అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద కూడా అటాక్ చేస్తుంది. ఇరాన్ కావచ్చు, ఇరాన్ ప్రాక్సీస్ కావచ్చు అంటున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రెసెంట్ ఇజ్రాయెల్లో? సిచ్యువేషన్ అయితే ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది, కానీ ఎవరైతే అందరూ తమ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. సైరన్ వచ్చినప్పుడు మాత్రం బంగారాకి వెళ్తున్నాం. అలర్ట్ అనేది ఒక 10 minutes ముందే మాకు చెప్తున్నారు. ఏమైనా మిజైల్స్ ఏమైనా పడుతున్నాయా? నైట్ జెరూసలంలో మిసైల్ ఒకటి పడ్డా అని చెప్పారు. మేము ఉండే ప్రాంతంలోనైతే ఎలాంటి మిసైల్స్ అనేది లేదు.
మీరున్న ఏరియా ఐరన్ డోమ్, ఇంకొకటి మేమున్నది టెల్-అవీవ్. ఓకే, టెల్-అవీవ్, రమాద్ గాన్. ఓకే. టెల్-అవీవ్ కూడా టార్గెట్లో ఉంది, టెల్-అవీవ్లో కూడా మిసైల్స్ పడుతున్నాయనేది వినిపించినమాట. ఇజ్ ఇట్ సో? లేదండి, మిసైల్స్ అయితే వస్తున్నాయి కానీ కాకపోతే ఇక్కడ ఉండే ఐరన్ డోమ్ అనేది డిఫెన్స్ అనేది ఇట్లాంటి గాల్లోనే పేల్చేస్తున్నాయి. ఏవైతే పేల్చేసిన పదార్థాలు చిన్న చిన్న ముక్కలు అనేవి కింద పడడం జరుగుతుంది అంతే తప్ప ఇక్కడ మిసైల్స్ అటాక్స్ అనేది ఇలాంటిది. ఎలా ఉందంటే దాదాపుగా ఒక 2-3 రోజులు అయిందో యుద్ధం ప్రారంభమయ్యి, ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఖమేనీ మరణించిన తర్వాత ఇంకా ఎక్కువైంది చెప్పి వినిపిస్తున్నమాట. ఈజ్ ఇట్ సో? ఇక్కడైతే ఇలాంటిది లేదు. నిన్న నైట్ 10కి అట్లా అలారం వచ్చింది, తర్వాత మార్నింగ్ 7కి వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇలాంటిది ఏం లేదు. ఓకే, అలారం వచ్చిన వెంటనే ఏం చేస్తారండి? అంటే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది. మీకు అలారం వచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఎంతసేపు ఉంటారు? ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఆ టైంలో? మాకు ఇక్కడ మా హోమ్ కమాండ్ కంట్రోల్ అని ఒక యాప్ ఉంటది. ఆ యాప్ లో మాకు అలర్ట్ అనేది వస్తుంది, మిసైల్ అటాక్ అని చెప్పగానే వెంటనే ఇక్కడ ప్రతి ఒక్క బిల్డింగ్ కి షెల్టర్ అనేది ఉంటది, బంకర్. సో బంకర్ లోకి వెళ్ళి వెళ్తాము. బంకర్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అలర్ట్ అనేది అవుతుందో అప్పుడు మళ్ళీ మెసేజ్ వస్తుంది, యూ కెన్ లీవ్ ఇట్ అని. ఆ తర్వాత అందరం బయటకు వచ్చేస్తామంట. బట్ వర్క్ డిస్టర్బెన్స్ కాదా అండి? అంటే ఎంత వర్క్ ఉన్నా, సపోజ్ ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే అక్కడ పరిస్థితి ఏంటి మరి అప్పుడు? ఇప్పుడు ఇక్కడైతే ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే అన్ని వర్క్ ఫ్రమ్ హోమే చేపిస్తున్నారు. అందరు సేఫ్ గానే ఉండాలని చెప్తున్నారు. వర్క్ పరంగా అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ మళ్ళీ ట్రావెలింగ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అన్ని యథావిధిగానే ఉన్నాయి కానీ కాకపోతే లైక్ కర్ఫ్యూ లాగా ఉంది. ఓకే, ట్రావెలింగ్ ఇష్యూ అంటున్నారు కదా, అంటే ఫర్ సపోజ్ మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు అలర్ట్ వచ్చింది అనుకుందాం, అప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఎలా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు అప్పుడు? ఇక్కడ ప్రతి ఒక్క 5 to 6 కిలోమీటర్స్ దగ్గర గవర్నమెంట్ వాళ్ళ బంకర్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఇంటికి షెల్టర్ అనేది ఉంటుంది. ఆన్ ద స్పాట్ లా అలారం బాగానే బస్సులు, కార్లు అన్ని ఎక్కడెక్కడనే రోడ్ పైన ఆపేసి ప్రతి ఒక్కళ్ళు షెల్టర్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ప్రైవేట్ కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ట్రావెల్స్ కావచ్చు, వేటికైనా అంతేనా? వీటికైనా అంతే, ప్రతి ఒక్కదానికి అంతే. ఎవరికి ఎక్కడైనా అలర్ట్ వస్తే ఆన్ ద స్పాట్ లో అక్కడ బస్సులు, కార్లు ఆపేసి పక్కనే ఉన్న షెల్టర్లకి అన్నిట్లకి వెళ్ళిపోతారు. ఓకే, ఓకే. సో ఖమేనీ మరణం గురించి మాట్లాడుకున్న తర్వాత అక్కడ కాస్త సివియారిటీ ఉంది, దేశం విడిచి బయటకు వెళ్ళొద్దు అనే ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయనేది వినిపిస్తున్నమాట. నిజమా? బయటకు వెళ్ళొద్దు అంటుందా ఇజ్రాయెల్ ప్రెసెంట్ ఇజ్రాయెల్ అయితే ఎక్కడక్కడ అప్రమత్తంగా ఉండాలని ఉంది. ఇక్కడ మనకు ఉండే ఇండియన్ ఎంబసీ కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ కూడా చెప్పింది. కాకపోతే ఇక్కడ ఇలాంటి ఏం ఫెడరల్ గవర్నమెంట్ అయితే దేశాన్ని వదిలి వెళ్ళకండి ఎలాంటివని ఏం చెప్పలేదు. బట్ అక్కడ అంటే ఈ దాడుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ను కూడా అటాక్ చేశారనేది వినిపిస్తున్నమాట. అక్కడ డ్యామేజ్ గట్టిగా జరిగిందా లేకపోతే జస్ట్ మిజైల్ వచ్చి పడింది అంతేనా? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇక్కడ డ్యామేజ్ ఇక్కడ ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని వార్తలు అయితే మాకైతే ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఇలాంటి మిసైల్స్ కూడా ఇప్పటివరకు ఏం అటాక్ కాలేదు. కాకపోతే నిన్న నైట్ అనేది ఇక్కడ బీర్ సేవలో ఒక మిసైల్ అటాక్ అయింది. అక్కడ ఒక 8 మంది వరకు మరణించడం జరిగింది. సో అంటే ఈ మరణాలు ఎలా సంభవిస్తూ ఉంటాయి? మరి ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఒక అలర్ట్ వచ్చినప్పుడు కనుక వినిపించకపోయినా పట్టించుకోకపోయినా అక్కడ పడే అవకాశం ఉంటుంది. నెగ్లిజెన్సీ వల్ల జరిగేవా లేకపోతే అక్కడ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఎస్టిమేషన్స్ ఏంటి? అంటే ఎలా సంభవించే అవకాశం ఉంటుందండి? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ ఏదైనా శిథిలమైన భవనాలు ఉంటేనే మిసైల్స్ అనేది గట్టిగా పడడం వల్ల అక్కడ జరుగుతుంది తప్ప మిగతా వాటితో పోలిస్తే మిసైల్స్ పడ్డా కూడా ఎలాంటి ప్రభావం అనేది లేదు. ఇక్కడ ఏంటి అంటే మాకు సేఫ్టీ ఏంటంటే ఐరన్ డోమ్ అనేది గాల్లోనే వెలిచేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ డ్రోన్స్ని కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర
ఈ అడ్వాన్స్డ్గా ఉన్న మిసైల్స్ని వాళ్ళు ప్రయోగించడం జరుగుతోంది. అది ఖైబర్ ఏదో చెప్పుకొచ్చారు, వాటిని ప్రయోగించడం జరుగుతుందని చెప్పి. సో ప్రెసెంట్ అవి కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఇజ్రాయెల్ అనేది వినిపించే మాట. నిజంగా ఫెయిల్ అవుతుందా, లేకపోతే అఫ్కోర్స్ ఒకసారి గంపగుత్తగా పంపించినప్పుడు ఒక 4-5 మిస్ అవుతాయి, అవి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ ఉందండి అక్కడ. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇప్పటికి కూడా ఫెయిల్ కాలేదు. అంతకుముందు కూడా జూన్ లో జరిగినప్పుడు ఇలాగే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. ఇప్పటికి కూడా అసలు ఫెయిల్ ఏమి కాలేదు. మిగతా గల్ఫ్ కంట్రీస్ తో పోల్చుకుంటే మాకు తక్కువగా మిసైల్స్ వస్తున్నాయి. మరి బెహ్రెన్, కువైట్ లో పడ్డంతా కూడా ఇక్కడ పడలేదు. బట్ ఇంకొక మాట ఏంటంటే అమెరికా కూడా మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంకొంచెం ఎక్కువగా పంపించింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఇక్కడ పంపించి యాక్టివ్ మోడ్లో ఉంచిందని చెప్పి కొద్దిసేపటి క్రితం గల్ఫ్ కంట్రీస్ కూడా అంటున్నాయి. నిజమా అది? అమెరికా కూడా ఎక్కువ అసిస్టెన్స్ ఇచ్చింది ఈ టైంలో మీకు ఇజ్రాయెల్కి? అమెరికా ఆల్వేస్ స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ అండి. అమెరికా డిఫెన్స్ కూడా ఇక్కడ ఉంది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయని మాకు వార్తలు వస్తున్నాయి. ఓకే, సో అక్కడ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, సైన్యం అంతా దాదాపుగా మోహరించే ఉంది, ప్రాణాలు కోల్పోతున్న సందర్భం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా. అక్కడ ఫ్యామిలీస్లో ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి? వీళ్ళ బట్టి చూస్తే వీళ్ళకు యుద్ధం అనేది ఏది కొత్తగా కాదు అన్నట్లు వాళ్ళు ఉంటారండి. వాళ్ళే మాకు ధైర్యం చెప్తారు, ఏం కాదు పర్లేదు ఐడియా చూసుకుంటారు అన్నట్లు చెప్తారండి. ఎందుకంటే వీళ్ళు గాజా తోటి, పాలస్తీనా తోటి ఇళ్ళవిళ్ళగా పోరాడుతూనే ఉంటారు. అఖిల్, మీరు ఎప్పుడైనా మిసైల్ ని చూసారా మీ కళ్ళ ముందు ఈ కొద్ది రోజుల్లో? చూశాను. నేను అంతకు ముందు కూడా ఇరాన్ అటాక్ చేసినప్పుడు చూశాను. నిన్నాక ముందు కూడా మిసైల్ ని చూశాను. ఇక్కడ ఒకటి రాకెట్ లాగా అది ఏదైతే ఐడిఎఫ్ అనేది ఐరన్ డోమ్ అనేది దాన్ని కొట్టిన తర్వాత రోడ్డు మీద పడ్డదో అది కూడా చూశాను. ఓకే, భయం అనిపించలేదా కొత్తలో మీకు? కొత్తలో స్టార్టింగ్ లో భయం వేసింది. తర్వాత ఇప్పుడు చూస్తే పర్లేదు మామూలుగానే అన్నట్లు ఉంది. కానీ నెగ్లెక్ట్ మాత్రం ఎవరేం నెగ్లెక్ట్ చేస్తలేరు. అండర్ గ్రౌండ్ మెట్రోలోకి వెళ్తున్నాం, బంకర్ లోకి వెళ్తున్నాం, నైట్ అక్కడే పడుకుంటున్నాం. ఓకే, అంటే మొదట్లో మీకు భయం అనిపించినప్పుడు ఓకే ఎందుకు ఇక్కడ ఉండడం, రిటర్న్ బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోదాం అని చెప్పి ఏమైనా అనిపించిందా అప్పట్లో కొత్తలో వచ్చినప్పుడు అలాగే అనిపించింది, ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చాను అని. తర్వాత నాది నేను కొంచెం పాజిటివ్ గా థింక్ చేస్తే నేను ఒక్కనే కాదు కదా, నాతో పాటు తెలుగు వాళ్ళు అందరు ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ అని కొంచెం వాళ్ళని చూసి కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాను. ఆ ధైర్యం ఇప్పుడు గట్టిగా. ఓకే, సో బేసిక్ థింగ్ ఏంటంటే అక్కడ మీకు సైరన్ వినిపించిన తర్వాత ఎక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళ పనులు వదిలేసి బంకర్లోకి వెళ్ళిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి, రైట్? బట్ ఎంత ఇంపార్టెంట్ పని అయినా వదిలేయాలి ఇంకా ఆ టైంకి, లేకపోతే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి? లేదు, నథింగ్ లైక్ దట్. లేదు, వర్క్ ఇస్ మ్యాండటరీ. వర్క్ ఇస్ అని కాదు కానీ లైఫ్ అనేది ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎలాంటి వర్క్ ఉన్నా కూడా ఖచ్చితంగా బంకర్లోకి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా నువ్వు వర్క్ చేయాలి అన్న రూల్ ఏం లేదు. ఓకే, అక్కడ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు బంకర్లోకి వెళ్ళిపోతారు, ఓకే, మరి ఫుడ్ ఎట్లా? కొన్ని రోజులు బంకర్లోనే ఉండిపోవాల్సి వస్తే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ? మీకు ఎలా ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే బయట ఉంటారు, ఇంక ఎవరిదో బంకర్లోకి వెళ్తారు? వాళ్ళ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ది? ఇక్కడ గవర్నమెంట్ బంకర్స్ అయితేనేమో గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ కొంచెం లైక్ బ్రెడ్, వాటర్, ఒక రిఫ్రిజిరేటర్ అలాంటి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రైవేట్ గా నార్మల్ గా ఇలాంటి రెసిడెన్షియల్ ఈ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అపార్ట్మెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాటర్ అలాంటివి పెడతారు. ఓకే, అప్పుడు ఏం డిఫరెన్సెస్ చూపిస్తారా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో చూస్తాం, అరే మీరు మా వాళ్ళు కాదు మీకెందుకు పెట్టాలి, లేకపోతే ఆ డిఫరెన్సియేషన్స్ లేకపోతే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా చూస్తారా వాళ్ళు అక్కడ? అలా ఏముంటుంది? లేదండి, ఇక్కడ అందరిని ఈక్వాలిటీగానే చూస్తారు. ఇంకా బయట ఉంటే కూడా లోనికి రావడానికి అందరికి పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా బంకర్లోకి వచ్చినా వాళ్ళని మాత్రం పోవడానికి ఆస్కారం లేదు. అలా చేస్తే చట్టవిరుద్ధంగా వాళ్ళని శిక్షిస్తారు మరి పోలీసు వాళ్ళు. అండ్ ఇజ్రాయెల్లో మీరు ఉన్నారు కాబట్టి
బయట ఇక్కడున్న భారతీయులు కాస్త టెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే మిజైల్ పడుతున్నాయి, పరిస్థితులు బాగాలేవు, అక్కడ దాడి జరుగుతుంది, పక్క హమాస్ ఉంది, పైన హెజ్బుల్లా ఉంది, కింద హౌతీలు ఉన్నారు, పక్క ఇరాన్, ఇంత భయానక వాతావరణం కనిపిస్తోంది. బట్ మీరంటున్నారు చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి. సో ఇక్కడున్న భారతీయులకి ఏం చెప్తారు అఖిల్, మీ ఫ్యామిలీస్ కావచ్చు ఎవరైనా? మాకైతే ఇక్కడ ఇలాంటి టెన్షన్ అనేది ఏం లేదు, మేము సేఫ్ గానే ఉన్నాం. మీరు కూడా మేము టెన్షన్ పడకనే చెప్తాను, ఎందుకంటే మాకు ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ ఉంది, ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది, వీళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు, మొత్తం పాజిటివ్ వైబ్స్ లోనే ఉంటారు. ఇక్కడ కూడా యుద్ధం అనేది వీళ్ళకి కొత్తగా ఏం కాదండి. మీకు ఒకసారి చూస్తే ఇక్కడ నేను బ్యాక్ కెమెరా కూడా పెట్టి చూపిస్తాను, చిన్న పిల్లలు పార్క్ లో ఆడుకుంటున్నారు. ఓ యా చూపించండి విజువల్. ఓ చిన్న పిల్లలు ఇక్కడ పార్క్ లో వీళ్ళంతా జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు. ఓకే, ఇక్కడ ఇరాన్ అంటున్న మాట ఏంటంటే ఎలాగైనా ఆయిల్తో కమ్యూనిటీ లేపేశారు కాబట్టి నెతన్యాహుని లేపేస్తాం, అటు ట్రంప్ను కూడా లేపేస్తాం. ట్రంప్ విషయం పక్కన పెడితే నెతన్యాహుని విడిచిపెట్టేది లేదంటుంది ఇరాన్. అక్కడ సినారియో చూస్తుంటే మీకు అలా అనిపిస్తుందా? బికాస్ అంత టెన్స్ సిచ్యువేషన్ లేకపోతే లేదని వాళ్ళు జోక్గా మాట్లాడినట్లు అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇక్కడ చిన్న అబ్బాయికి కూడా సైరన్ వస్తే కూడా భయపడండి, అట్లాంటిది అంత పెద్ద బీబీని ఎలా లేపేస్తారని. ఓకే, ఇలా ఉంటుంది వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, యూనిటీగా ఉంటారు, అండ్ వాళ్ళ ఫోర్సెస్ గురించి వచ్చినప్పుడు చాలా తెగింపుగా ఉంటారు. అండ్ కుటుంబాలు కూడా వాళ్ళని వాళ్ళ ఇజ్రాయెల్ ఫోర్స్లోకి వెళ్ళమని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎలా ఉంటుంది వాళ్ళలో హ్యుమానిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళలో అకలిబిడితనం కావచ్చు, లేకపోతే వాళ్ళ స్ఫూర్తి కావచ్చు? వీళ్ళలో చాలా మంది యూనిటీగా దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు, వీళ్ళలో చాలా ఐక్యతగా ఉంటది. ఎందుకులే మనకెందుకు అన్నట్లు ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరికి దేశభక్తి అనేది ఉంటది, ప్రతి ఒక్కరికి అందరినీ సేవ్ చేయాలని ఉంటది. ప్రతి ఏరియాకి ఒక అంబులెన్స్, ఇప్పుడు పోలీస్ ఎస్కాట్, ఈ యుద్ధ వాతావరణంలో ప్రతి ఒక్క ఏరియాకి పెట్టేశారు. ఎట్లా ఉంటుందంటే, అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తుంది గవర్నమెంట్ సెక్యూరిటీ కోసం? ఇక్కడ సెక్యూరిటీ కోసం ప్రతి 2 minutes కి ఒకసారి పోలీస్ ఎస్కాట్ అనేది వెళ్తుంది. ప్రతి ఒక్క ఏరియాకి అంబులెన్స్, ఫైర్ ఇంజన్ అనేది పెట్టేశారు. ఆన్ ద స్పాట్ గా కొంచెం చిన్న ఏమైనా జరిగినా ఆన్ ద స్పాట్ లో వాలిపోతారు. ప్రతి ఏరియాకి ఒక అంబులెన్స్, ప్రతి ఒక్క ఏరియాకి పోలీస్ వాళ్ళు, ప్రతి ఒక్క దానికి ఆర్మీ, ప్రతి ఒక్క ఏరియా టు ఏరియా కవర్ అయి ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంటర్నల్గా ఎవరైనా అనుమానితులు ఉంటే కనుక పట్టుకునేందుకు ఎటువంటి వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గర? ఎందుకంటే ఇప్పుడు బహుశా ఇరాన్కి మద్దతుగా నిల్చున్న వాడు అక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఒకసారి దాడికి దిగొచ్చు, అటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహం మీకు ఏమైనా కనిపిస్తూ ఉంటుందా, పట్టుకోవడం కావచ్చు? ఎటువంటి సందర్భాలు చాలా ఉంటాయి, కాకపోతే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి. ప్రతి ఒక్క బస్సులో కెమెరాస్ ఉంటాయి, ప్రతి ఒక్క ఏరియా టు ఏరియా కెమెరాస్ ఉంటాయి. కొంచెం అనుమానంగా కనబడితే అక్కడికి వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చేస్తారండి. మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క సివిలియన్ దగ్గర అంటే లైసెన్స్ పూర్వకంగా వెపన్స్ అనేది ఉంటుంది, వాళ్ళ ఆత్మరక్షణ కోసం. ఎలాంటి కొంచెం అనుమానం వచ్చినా ఆన్ ద స్పాట్ లా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. కెమెరాస్ ఉంటాయి, కెమెరాస్ 24/7 అబ్జర్వింగ్ లోనే ఉంటాయి. ఇంకా ఈ వాతావరణంలో చాలా వరకు 24/7 అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు. పవర్ కట్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయా యుద్ధం సందర్భంలో? ఎందుకంటే బ్లాకేడ్స్ గురించి మాట్లాడుకుంటుంటారు ఇక్కడ, పవర్ బ్లాకేడ్స్. ఇక్కడ ఎలాంటి పవర్ కట్స్ అనేవి ఉండదు, ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది ఉంటది. షాప్స్ కూడా తెరుస్తారు, అసలు ఇలాంటి కొరత అనేది ఉండదు ఇక్కడ. ఓకే, మీరున్న ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ? మేమున్న ప్రాంతంలో ఇక్కడ తెలుగు వాళ్ళు దాదాపు ఒక 800 మంది వరకు ఉంటారు. 800 మంది వరకు రమద్ గన్ ఏరియాలో. ఓ మీ పక్కన ఎవరు ఉన్నారండి తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళే. హలో అండి, నమస్కారం. ఇండియాలో ఎక్కడండి మీది? నందిపేట అండి. ఎక్కడండి? నిజామాబాద్. ఓకే. మీ పేరెంట్స్ ఏమైనా భయపడుతున్నారా? ఇంత న్యూస్ వస్తుంది ఇజ్రాయెల్ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్పి, పేరెంట్స్ నుంచి ఏమైనా ఫోన్స్ వస్తున్నాయి? లేదండి, అందరు బాగానే ఉన్నారు. మేము రెగ్యులర్ టచ్ లో ఉన్నాం కదండి, ఎవ్రీడే 3-4 times కాల్ చేస్తాం. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది
పరంగా ఇదంతా బాగానే బట్ పేరెంట్స్కి మాత్రం భయం ఉంటుంది కదా, ఆఫ్ కోర్స్ ఇరాన్ మిసైల్స్ భయం అనేది ఉంటది కానీ అంటే మనం కాంటాక్ట్ లో లేకపోతే వాళ్ళు భయపడతారు కదా. అంటే మేము రెగ్యులర్ గా వీడియో కాల్ మాట్లాడుతున్నాం కదా, రెగ్యులర్ గా వీడియో కాల్ మాట్లాడుతున్నాం. సిచ్యువేషన్ అంటే అలాంటి సిచ్యువేషన్ రాదండి ఇక్కడ. ఆల్మోస్ట్ మనకు 5 minutes బిఫోర్ సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మేము బంకర్ లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ అంతా ఆల్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మాకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు వస్తాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరు అనుకున్నారా యుద్ధం దాదాపుగా ఈ మార్చ్ లేకపోతే ఫెబ్ ఎండ్ లోని మార్చ్? తెలుసండి, అయితే అని తెలుసండి మాకు ముందే. వీళ్ళు ముందు నుంచే చెప్తారండి, వీళ్ళకు అప్డేట్ ఇస్తారు. ఓకే, వాళ్ళు చెప్తారు కొంచెం జాగ్రత్త ఉండండి అని చెప్తా ఉంటారు. ఓకే, తెలుసండి ఈ యుద్ధం వచ్చేది అనేది. మీకు ఎప్పుడు అనిపించింది అంటే వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ ప్రకారం మీకు యుద్ధం ఎప్పుడు అంటే యుద్ధం జరగచ్చు 2 weeks బిఫోర్ నుండే ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనేది చెప్పారు. కాకపోతే కన్ఫర్మ్ గా ఈ వీక్ అని చెప్పలేదు. ఓకే ఓకే 1-2 weeks లో ఉంటుందని చెప్పి డిస్కషన్ జరిగింది అక్కడ. 1-2 weeks ఉంటుందని చెప్పారు. జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. ఓకే, సో ఆ టైంలో మీకు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా? లైక్ యుద్ధానికి ఆ యుద్ధం అయిపోయిందా లేకపోతే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇలా ఉండండి, మీరు ఈ లొకేషన్స్ లో ఉండండి, లేకపోతే ఇది తెచ్చిపెట్టుకోండి చెప్తారండి, చెప్తారు. అంటే ఇట్లా ఫోన్ మెసేజా లేకపోతే ఇట్లా ఏమైనా ఆఫీసర్స్ వచ్చేవని చెప్పడం జరుగుతుంది? ఎలా ఉంటుందండి ప్రాసెస్? అంటే మనకు మేము వర్క్ చేసే వాళ్ళు మాకు ముందే చెప్పారు. ముందు జాగ్రత్తగా వీళ్ళు మాకు SMS ద్వారా ఆల్మోస్ట్ అందరిని అలర్ట్ చేస్తారండి. ఓకే, కరెక్ట్గా యుద్ధం జరిగే ముందు రోజు రాత్రి ఏమైనా మెసేజ్ వచ్చిందండి లైక్ మీ ప్రికాషన్స్ కోసం? చెప్తారండి మాకు ముందు జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్పేస్తారు. వీళ్ళు అలర్ట్గా ఉండండి, బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ముందు జాగ్రత్త. ఆర్మీ వాళ్ళ బాగా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఆర్మీ వాళ్ళని పంపిస్తారు ఇక్కడికి, చూసుకుంటారు వాళ్ళు ఆర్మీ. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి అఖిల్ అండి, మీరు ఐ ఫర్గట్ యువర్ నేమ్, సారీ, మీ పేరేమన్నారు? దశరథ్ అండి. దశరథ్ అండి. అఖిల్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు సోమ రవి కూడా ఇజ్రాయెల్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు, తెలుగు కమ్యూనిటీని లీడ్ చేస్తున్నారు అక్కడ. సోమ రవి గారు నమస్తే అండి. రవి గారు నమస్తే. రవి గారు నా మాట వినిపిస్తుందా అండి? రవి గారు, ఇక్కడైతే మాకు చాలా టెన్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఏదో ఇజ్రాయెల్ మీద ఇరాన్ మిసైల్స్ వేసింది, ఒక 200-300 మిసైల్స్ వేసేసింది, హెజ్బుల్లా దాడులు చేస్తోంది, హమాస్ విడిచిపడుతోంది, హౌతీలు ఏమో బాంబులు వేసేస్తున్నారు. ఇది మాకు వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఎంత సీరియస్నెస్ ఉందండి ఇజ్రాయెల్లో? రవి గారు నా మాట వినిపిస్తోందా అండి? హలో, ఓకే, ఒకసారి అఖిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అఖిల్, మీ ఫ్రెండ్ దశరథ్ మాట్లాడుతూ మాట అన్నారు అంటే వీళ్ళందరూ మనకు తెలియవాళ్ళండి. హలో అండి. కాదు, ఇంత ఫ్రీగా బయట తిరుగుతున్నారు, భయం అనిపించట్లేదా మీకు? ఇంత ఫ్రీగా బయట హలో వినిపిస్తోందండి. హలో అండి అందరికి. కాదు, ఇంత ఫ్రీగా బయట తిరుగుతున్నారు అందరూ కలిసి, భయం అనిపించట్లేదా? మాకేమో ఎక్కడ మిసైల్ పడిపోతున్నా, ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము భయపడుతున్నాం ఇక్కడ. అయితే మామూలుగా ఏంటంటే ఒక సడన్ టైంలో వస్తున్నాయి రాకెట్స్ కానీ, ఇంకా మనకి మిసైల్స్ కానీ. అంటే దానికి ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం అట్లా వస్తుంది. మామూలుగా జనాలు ఫ్రీ టైంలో మామూలుగా తిరుగుతున్నారు, మామూలుగా యాజ్ యూజువల్ గా వర్క్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి బాగానే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఉంది, నిన్నటితో కంపేర్ చేసుకుంటే. ఓకే, ఇంట్రెస్టింగ్. ఐ రిక్వెస్ట్ మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు ఇజ్రాయెల్ నుంచి సోమ రవి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. సోమ రవి అని అక్కడ తెలుగు కమ్యూనిటీ. రవి గారు నమస్తే అండి.
ఎస్ రవి గారు నమస్తే. నమస్తే అండి. మీరు బాగుండాలి అండ్ మీతో అక్కడ ఉండే తెలుగు వాళ్ళంతా బాగుండాలి. బట్ ఇక్కడ చూసుకుంటే కొద్దిసేపు క్రితం వాళ్ళని అడిగినట్టుగా ఏదో ఇజ్రాయెల్ మీద 200 మిసైల్స్ 300 మిసైల్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద మిసైల్స్ పడుతున్నాయి అంటున్నారు. హెజ్బుల్లా దాడులు చేస్తున్నట్టు మనం అంటున్న మాట కాదు, ఇరాన్ అంటున్న మాట. ఏంటి గ్రావిటీ అక్కడ ఉందా లేకపోతే కవరప్ చేసే ప్రయత్నమా? లేదండి, అంటే దాడి ప్రయత్నం చేశారు, కొన్ని మిసైల్స్ వచ్చాయి, కొన్ని ప్లేస్ లో పడ్డాయి, కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద పడ్డట్లయితే ఇక్కడ ధృవీకరణ లేదు. మేము కూడా చాలా మంది ఇక్కడ తెలుసుకున్నాము. ప్రయత్నం చేసిన మాట వాస్తవే, కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద దాడి జరగలే. కాకపోతే మిగతా ప్లేస్ లో అక్కడక్కడ దాడులు జరిగాయి. ఈరోజు రాత్రికి ఇంకా గట్టిగా మిసైల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇరాన్ చెబుతోంది. ఇప్పటికే ఆ మిసైల్స్ సంబంధించిన ఫుటేజ్ పంపించింది. సో అవును, ఇజ్రాయెల్ ఎలా అలర్ట్ అయింది? మేము కూడా అనుకుంటున్నామని, ఎందుకంటే ఈ రోజు నిన్న గల్ఫ్ దేశాల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద చేస్తారు కావచ్చు అని మేము కూడా అనుకుంటున్నామని. ఓకే, సో అక్కడ ఇజ్రాయెల్ ప్రిపరేషన్ ఎలా ఉందండి రవి గారు? ప్రిపేర్ లో ఉన్నాం ఆల్రెడీ. మాకు ఈ యుద్ధము ప్రారంభం ఇప్పుడు కాదండి, మాకు దాదాపు 2 weeks ముందే తెలుసు. ఏంటండి? మార్చి మాకు 2 weeks ముందే తెలుసు అండి యుద్ధం స్టార్ట్ అవుతుందని. ఓకే ఏమని? ఇరాన్ మీద అటాక్ చేస్తారని మాకు 2 weeks ముందే తెలుసు. నరేంద్ర మోడీ వారి కోసం ఆగుతున్నారు. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ లో ప్రారంభం అవుతుంది. ఈ మార్చి ఎండ్ వరకు క్లోజ్ చేస్తారనేది మాకు ఆల్రెడీ టూకీగా అవగాహన ఉందండి. ఓకే అంటే మార్చ్ ఎండ్ వరకు ఉంటుందండి యుద్ధం ఇది? ఆ లోపు క్లోజ్ చేస్తారని, అంటే ఫస్ట్ వీక్ లో ప్రారంభించి ఆ లోపు క్లోజ్ చేయాలనేది వీళ్ళ ప్లాన్. మోస్ట్లీ 1 or 2 weeks లో అయిపోతుంది అనుకుంటున్నాం అండి. 1 week లో అయిపోవచ్చు, లేదంటే మాక్సిమం 2 weeks. బట్ ఇక్కడ మాత్రం ఇరాన్ అంటోంది మా దగ్గర ఇంకా మిజైల్స్ ఉన్నాయి, వాటిని మేము ఉపయోగించబోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇజ్ ఇట్ సో? దాన్ని తట్టుకోగల శక్తి ఇజ్రాయెల్కి ఉందా, లేకపోతే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అవుతోంది కొన్ని వాళ్ళ అడ్వాన్స్డ్ మిసైల్స్ అని చెప్పి? ఇజ్రాయెల్ ని తట్టుకునే శక్తి ఇరాన్ కు లేదండి. ఇరాన్ కు కూడా బలం ఉంది, కానీ ఇజ్రాయెల్ ని తట్టుకునేంత శక్తి లేదు. ఐరన్ డ్రోమ్స్ ఫెయిల్ కావట్లేదండి. మనము ఒక 100 మిసైల్స్ పంపిస్తే ఒక 90 నుంచి 95 వరకు పైన పేల్చేస్తున్నారు ఐరన్ డ్రోమ్స్ ద్వారా. అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి, ఇక్కడ పడుతున్నాయి. వాటి ద్వారా జరిగే డ్యామేజ్ ఇది. సో యుద్ధం జరిగినప్పుడు మనకు కాస్త కూస్తూ సహజమే కదండి. సో మేము దాన్ని యాక్సిడెంటల్ గా భావిస్తాం, వారుగా భావించాం. మనము ప్రమాదం అనేది జరుగుతున్నప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక ప్రమాదం ఏదో రూపంలో జరగచ్చు కదండి. సో ఈ మిసైల్స్ కూడా మేము ఆ ప్రమాదంగానే భావిస్తున్నాం. బై మిస్టేక్ లా బ్యాడ్ లక్ లా పడవచ్చు, ఏదైనా జరగవచ్చు, అంతే తప్ప 95% అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఎవరు ఆందోళన లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఇరాన్ వేస్తున్నటువంటి బాలిస్టిక్ క్షిపణుల యొక్క కెపాసిటీ, దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా అలర్ట్ గా ఉంటున్నాం. నేను గతంలో హిజ్బుల్లా గానీ, హూతీలు గానీ, హమాస్ గానీ వీళ్ళు వేసే వాళ్ళ మిషన్స్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ. ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు, లెబనాన్ కి సంబంధించి హెజ్బుల్లా టాపిక్ తీసుకొచ్చారు, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ మనతో పాటు అఖిల్ అండ్ దశరథ్ ఇజ్రాయెల్ నుంచి లైవ్ లో కనెక్ట్ అయ్యారు. వాళ్ళ టీం కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉంది. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అఖిల్ గారు నమస్తే. నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే వినిపిస్తుందా అండి? కరెక్ట్ వినిపిస్తుంది శ్రీకాంత్ గారు. అక్కడ ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇరాన్ కి సంబంధించిన మిసైల్స్ కానీ, హిజ్బుల్లాకు సంబంధించిన మిసైల్స్ కానీ, హూతీలకు సంబంధించిన మిసైల్స్ కానీ ఇంటర్సెప్ట్ చేయడంలో ఎటువంటి ఇజ్రాయెల్ కి ఎటువంటి ఛాలెంజెస్ లేవు. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఒక హెవీ బాలిస్టిక్ మిసైల్స్ వస్తున్నాయి. అయితే వాటిని మన ఐరన్ డోమ్, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఐరన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేయడం లేదు. దాంతో జెట్ ఫైటర్స్ తో చేస్తున్నారండి. అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ కానీ ఇంటర్సెప్ట్ చేయడంలో కొంచెం బాలిస్టిక్ మిసైల్స్ చాలా హెవీ రేంజ్ లో వస్తున్నాయి. అవి వాటిని మాత్రము ఇప్పుడు దేంతో జెట్ ఫైటర్స్ తోనే ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఆ విషయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంలో హిజ్బుల్లా అండ్ హూతీ అనేది అది టెర్రరిస్ట్ సంబంధించింది. ఇప్పుడు ఒక దేశ ఆర్మీతో చేస్తారు కదా, డెఫినెట్ గా కొంచెం డిఫరెన్స్ ఉంటది. కానీ మాకు మామూలుగా సామాన్య జనాలకైతే అంత ఇబ్బందిగా ఏం లేదు. బంకర్స్ ఉన్నాయి సేఫ్టీ కోసం.
ఒక 90 seconds ముందు మాకు అలారం వస్తుంది. అలారం రాగానే మేము అందరం బంకర్లోకి వెళ్ళి సేఫ్ జోన్ లో ఉంటున్నాం. బై మిస్టేక్ లా రోడ్ల మీద ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇంకా సమ్ ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం గాయపడి ఉండొచ్చు, కానీ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే సేఫ్ లో ఉన్నాం. ఓకే, అక్కడ బేసికల్గా మీరు ఇండియా నుంచి దూరంగా ఉన్నారు. ఎంబసీ సపోర్ట్ ఎలా ఉంది అక్కడ? ఇండియన్ ఎంబసీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఏముంటుంది ఇండియన్ ఎంబసీ అంటే? 100% బాగున్నది, 100% బాగున్నది. ఏది మన ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా గానీ ఇండియన్ ఎంబసీ చెప్తుంది ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా గానీ కాంటాక్ట్ చేయమని చెప్తున్నది. తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాణాల గంగాధర్ అని అతనికి కూడా సమాచారం ఉంది. మాకు ఎప్పటికప్పుడు తెలంగాణ అధ్యక్షుడు బాణాల గంగాధర్ అని అతను మాకు అందుబాటులో ఉంటున్నాడు సార్. ఓకే, అంటే రీసెంట్ గా మోడీ వచ్చినప్పుడు కూడా ఇండియన్ ఎంబసీ తెలంగాణ అసోసియేషన్ నుండి మన అధ్యక్షుడు బాణాల గంగాధర్ ఆధ్వర్యంలో 7 ఇన్విటేషన్ ఇచ్చింది, అంటే ఆ స్టాఫ్ గా వివరించడానికి. సో అంటే మీకు ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే మాత్రం అందుతోంది, రైట్? ఒక్కసారి రవి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి గారు, ఇందాక తెలంగాణ ఇండియన్ ఎంబసీ నుంచి ఉంది మా కమ్యూనిటీ తెలంగాణ ప్రెసిడెంట్ అసోసియేషన్స్ కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నారు, రైట్? నుంచి కూడా మాకు పూర్తి సహకారం ఉంది. ఇంకా మాకు ఇజ్రాయెల్ కు ఇంతకు ముందు గత 12-15 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పాత ఓల్డ్ మిత్రులతో కూడా మాకు పూర్తి సమాచారం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా జరిగిన కొన్ని సందర్భాలలో యుద్ధాలు జరిగినాయి. 10 రోజులు 15 రోజులు 2 weeks 3 weeks అట్లా. వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మాకు సజెషన్స్ ఇస్తున్నారు. మేము వాటిని అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఆల్ రైట్, ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. సుమ రవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా ఇప్పుడు అటాక్ తిరిగి స్టార్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా నార్దర్న్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటే నార్దర్న్ ఇజ్రాయెల్లో చాలా గట్టిగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి, సో హెజ్బుల్లా ఎందుకు సైలెంట్ అయిపోయింది ఇన్ని రోజులు? ఇప్పుడు ఎందుకు ఒకసారిగా యాక్టివ్ అయింది? అండ్ హెజ్బుల్లా యాక్టివ్ అయితే కనుక నార్దర్న్ ఇజ్రాయెల్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కదా? బుద్ధిమట్టుకు ఉంటుందండి, సైలెంట్ ఏం లేదండి. వాళ్ళని తీవ్రంగా ఇజ్రాయెల్ దెబ్బతీసింది, హిజ్బుల్లాని తీవ్ర స్థాయిలో దెబ్బతీసింది, వాళ్ళ నాయకత్వాన్ని దెబ్బతీసింది. కాబట్టి వాళ్ళు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఇదవుతున్నారు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళ కెపాసిటీ తగ్గిపోయిందండి, చాలా దెబ్బతిన్నారు. హిజ్బుల్లా కూడా చాలా దెబ్బతింది. ఇజ్రాయెల్ సమూలంగా వాళ్ళని మోస్ట్లీ నిర్మూలించినంత పని చేసిందండి. ఇటు హమాస్ని కానీ అటు హిజ్బుల్లా కానీ వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుందండి. రైట్, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ రోజు రోజుకి ఇంకా డిటోరియేట్ అవుతోంది అని మాకు కనిపిస్తోంది. బట్ మీరు అంటున్నారు బాగానే ఉందని చెప్పి. ఒకవేళ సిచ్యువేషన్స్ ఇంకా డిటోరియేట్ అవుతూ ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? అండ్ దానికి తదనుగుణంగా అక్కడ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది అండ్ లీస్ట్ కండిషన్స్లో? అలాంటి పరిస్థితులు ఏమి రావండి. ఓకే, అంత దూరం వెళ్ళకండి. అలాంటి పరిస్థితులు ఏమి రావు. ఇది కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుంది. ఓకే, సో ఒక్కసారి నేను మళ్ళీ అఖిలన్ టీం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ వాళ్ళంతా కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఎవరు మాట్లాడేది? ఎవరండి? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ సార్, నమస్తే. సాక్షి రిపోర్టర్ గతంలో. రైట్, శ్రీకాంత్ గారు, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే నార్మల్గానే ఉన్నాయి అంటున్నారు. బట్ ఒకవేళ కాస్త డౌట్ఫుల్గా ఉంటే కనుక ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉంటారా, లేకపోతే అక్కడుండే ప్రయత్నం జరుగుతుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ కూడా ఇంతకు ముందు గతంలో వందే భారత్ అని లాస్ట్ ఇయర్ జరిగిన వారిలో కూడా సందర్భంలో కూడా మన భారత ప్రభుత్వము వందే భారత్ అని మిషన్ ఏర్పాటు చేసింది. దాని ద్వారా కూడా చాలా మంది వచ్చిర్రు. అంటే ఆ పరిస్థితులను దాటుకొని ఇక్కడ ఇండియాకు రావాల్సినంత భయంకరమైన పరిస్థితులు ఏమి ఉండవు. అటువంటి పరిస్థితులు ఏదైనా వస్తే తప్పకుండా భారతీయులందరూ క్షేమంగా ఇండియాకు చేరే అవకాశం ఉంటుంది సార్. ఆల్రైట్, అమెరికా సపోర్ట్ ఎలా ఉంది ఈ టైంలో? ఎందుకంటే గల్ఫ్ దేశాలు అంటున్నాయి, గల్ఫ్ దేశాలు ఒకటే మాట్లాడితే పూర్తిగా చేతులు ఎత్తేసాయి, మమ్మల్ని కాపాడలేదు కానీ ఇజ్రాయెల్ని కాపాడుతోందని చెప్పి. అవునవును. అయితే సార్, అయితే అమెరికాకు సంబంధించిన సపోర్టుకు సంబంధించి దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఈ దేశాల పట్ల అమెరికాకున్న ఒక ఓన్ రిలేషన్ తో సంబంధించిన వాటిలో నుంచి
సంబంధించిన కారణాలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఎలా స్పందిస్తున్నా అన్నది అమెరికా తన సొంత నిర్ణయాల బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఓకే రవి గారు, ఒకసారి ఇదే ప్రశ్న మీకు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తోంది అనేది వినిపిస్తున్నమాట. బట్ ఇదే గల్ఫ్ దేశాలు ఏమంటున్నాయంటే అమెరికా ఒకసారిగా సడన్గా చేయెత్తేస్తోందని చెప్పి, అంటే మొండి చేయి చూపిస్తోంది అనేది వినిపించమాట. బట్ ఇజ్రాయెల్ విషయంలో అది ఎక్కడా వినిపించదు, కనిపించదు. బట్ ఒక లీస్ట్ కండిషన్స్లో ఏమైనా ఇబ్బందికర వాతావరణం తలెత్తితే కనుక ఎటువంటి ఏర్పాట్లు అక్కడ చేయడం జరుగుతోంది ఇజ్రాయెల్ గవర్నమెంట్? అసలు అక్కడి దాకా రాదండి, ఆ పరిస్థితి రాదు. అమెరికా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇజ్రాయెల్ కు. గతంలో గత 10-20 సంవత్సరాలలో లేనంత ఎక్కువ సపోర్ట్ ఇప్పుడు చేస్తుంది అమెరికా. ముఖ్యంగా ఇప్పుడు సెకండ్ టైం ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళు 100% గుప్తూనే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ రావు. దీని వీళ్ళు యాక్చువల్ గా యుద్ధంగా కూడా పరిగణించట్లేదు, జస్ట్ షార్ట్ టైమ్ ఒక దీనిలాగానే చూస్తున్నారు. దీని పెద్ద యుద్ధంలాగా కూడా వీళ్ళు చూడట్లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుమా రవి గారు. అట్ ద సేమ్ టైం అఖిల్, దశరథ్ అండ్ శ్రీకాంత్ అండ్ టీమ్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. రైట్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇజ్రాయెల్ అయితే అక్కడ తెలుగు వాళ్ళు చెప్తున్నారు అక్కడ నార్మల్గానే ఉంది, కానీ మిజైళ్ల వర్షాన్ని అయితే కురిపించడం జరుగుతోంది ఇరాన్ నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో వార్ ముదురుతోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. నెతన్యాహు ఆఫీస్పై మిజైళ్ల వర్షాన్ని కురిపించింది ఇరాన్. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ నివాసంపై కూడా అటాక్ దిగింది. నెతన్యాహు ఆఫీస్పై దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. సౌత్ ఇజ్రాయెల్లోని